నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నాని గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది కేతోహల్లి, అంటే బెంగళూరు దగ్గర. బెంగళూరు నుండి కెంగేరికి వెళ్ళి తర్వాత మాగడి రోడ్డుకి వెళ్ళే రోడ్లో కేతోహల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుండి ఒక అర్ధ కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ ఆలదమర అని వస్తుంది. ఆలదమర అంటే మనము తెలుగులో తిమ్మమ్మ మరిమాన్ ఉంది కదా, మర్రి చెట్టు. అదే తరనే ఇక్కడ కర్ణాటకలో ఇదొక ఇతిహాసం చెందిన దేవస్థానం. ఇది ఇక్కడ మునేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఆ దేవస్థానం దగ్గరే ఒక మర్రి చెట్టు పెద్దగా పెరిగి ఇప్పుడు 3 ఎకరాలు పెద్దగా పెరిగేసింది. ఇంకా ముందుకు వెళుతూనే ఉంది. ఇదొక ఇతిహాసం. దీని గురించి మీకు చూపిస్తాను, రండి. చూడండి, మనం ఇక్కడ బోర్డు పైన చూస్తే విశ్వవిఖ్యాత దొడ్డ ఆలదమర అని రాసినారు బోర్డు పైన. ఈ రోడ్డు కెంగేరు నుండి మాగడికి వెళ్తుంది. అక్కడ మధ్యలోనే దొడ్డ ఆలదమర అని ఇక్కడ వస్తుంది. అంటే దొడ్డ ఆలదమర అంటే మర్రి చెట్టు, ఆలదమర అంటే మర్రి చెట్టు అని పేరు. మనము ఈ చెట్టు గురించి మనం తెలుసుకుందామండి. చారిత్రకమైన ఈ పెద్ద మర్రి చెట్టు కేతోహల్లి, బెంగళూరుకి దక్షిణ తాలూకాలో ఉంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఫికస్ బెంగాలినిస్ ఎల్ అని, ఫికస్ ఇండికా అని కూడా పిలుస్తారు. మనం సాధారణంగా పిలుచుకునే పేరు మర్రి చెట్టు అనే మనము పిలుచుకుంటాము. ఈ మర్రి చెట్లని మొరానియేసి కుటుంబం అని ప్రపంచవ్యాప్తంగా 37 జాతులుగా విభజించినారంట. ఇలాంటి మర్రి చెట్లు 37 జాతుల నుండి 1150 జాతులుగా కూడా విభజించబడినాయని కూడా చెబుతారు. మన భారతదేశంలోనే 12 జాతులు ఈ చెట్లు విభజించబడినాయంట. దాంట్లో 137 జాతులుగా విభజించబడినాయని కూడా చెబుతారు. ఈ మర్రి చెట్టు యొక్క ఉపయోగాల గురించి మనము తెలుసుకుందామండి. పోషకాలు, బిస్ఫాస్ఫోనేట్లు, తర్వాత ఎస్టార్లు, గ్లూకోసైడ్లు, ట్రిసెర్టిన్లు, సిరల్లు, రెడిలిన్, గెలోక్టోస్, అస్కోసిటల్, రుడిన్, టానిన్, కిటోన్, తర్వాత పాలిసాకరైడ్లు, విరేచనాలు, దంతక్షయం, అజీర్ణం, మంట మరియు మొక్క యొక్క ఇతర ఔషధ గుణాలు. ఒకప్పుడు ఇక్కడ ఈ వృక్షంలో ఇన్ని జీవరాశులు ఉండేవంట. చాలా అంటే చాలా. అంటే అప్పట్లో ఇక్కడ అంతాను అడవి. ఇప్పుడు బెంగళూరుకే దగ్గరలో నియర్ అయిపోయింది ఈ దొడ్డ ఆలదమర అని, అంటే మర్రి చెట్టు. ఒకప్పుడైతే బెంగళూరుకి చాలా దూరంలో ఉండేది. అప్పట్లో ఇలాంటి జంతువులు, నెమళ్ళు, తర్వాత జింకలు, ప్రతి ఒక్కటి ఇక్కడ నివసించేటువంటి. కానీ ఇప్పుడు ఏవీ లేవు, కోతులు మాత్రం ఉన్నాయి అక్కడ. తర్వాత ఈ మర్రి చెట్టు యొక్క ప్రత్యేకతలు మనము తెలుసుకుందామండి. బెంగళూరు గెజిటీర్ ప్రకారం ఈ మర్రి చెట్టు వయసు 400 సంవత్సరాల పురాతనమైనదని మనకి తెలుస్తుంది. ఈ మర్రి చెట్టు యొక్క పైన విస్తీర్ణము 10,322 చదరపు మీటర్లు. ఈ మర్రి చెట్టు యొక్క నేలపైన విస్తీర్ణము 10,022 చదరపు మీటర్లు. ఈ మర్రి చెట్టు ఫుల్ విస్తీర్ణము 3 ఎకరాల 22 గుంటలు అని అంటారు. భారతదేశంలోనే 6వ అతిపెద్ద మర్రి చెట్టు ఈ దొడ్డ ఆలదమర. అంటే ఇక్కడ బెంగళూరులో ఉన్న ఈ మర్రి చెట్టు భారతదేశంలోనే 6వదని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మన భారతదేశంలో ఇంకా 5 ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిది తిమ్మమ్మ మర్రి చెట్టు, 19,107.76 చదరపు మీటర్లు ఉంది. రెండవది వచ్చి గుజరాత్లో ఉంది, 17,520 చదరపు మీటర్లు. మూడవది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, 16,769
67 చదరపు మీటర్లు. నాలుగోది వచ్చేసి కోల్కతాలో ఉంది 16,531.19 చదరపు మీటర్లు. ఐదోది వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, అదే తెలంగాణలో ఉంది. వీటి విస్తీర్ణము 12,267.16 చదరపు మీటర్లు. మన ఛానల్ మీకు ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నమస్కారం అండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి.